Start. Hello aspirants, welcome to AKSIS Academy Daily Current Affairs. So ముందుగా నేను ఇచ్చినటువంటి క్వశ్చన్లో భాగంగా చూస్తే CAG ఎక్సర్సైజెస్ ఎక్స్చెకర్ కంట్రోల్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద పార్లమెంట్, అదే చెప్పాను మీకు. కంట్రోలర్ అనేటటువంటి కాన్సెప్ట్ని భారతదేశంలో CAG నిర్వర్తించదు. ఇది ఇంగ్లాండ్లో ఉంది, ఇక్కడ లేదు. సో కాబట్టి ఫస్ట్ వన్ ఈజ్ రాంగ్. అది తీసేస్తే ఆన్సర్ మీకు ఆబ్వియస్గా 2 and 3 వస్తుంది. యాక్చువల్గా ఈ పర్టికులర్ సెషన్ 26th November చేయాలి, బట్ ఒక ఇంపార్టెంట్ టాపిక్ మధ్యలో రావడం వల్ల డిలే అయ్యి ఈరోజు చేస్తున్నాను. సో November 26th కాన్స్టిట్యూషన్ డే, రాజ్యాంగ దినోత్సవంగా మనం జరుపుకుంటాం. అలాగే 26/11 మనకి ముంబై అటాక్స్ కూడా జరిగాయి. బహుశా ఆ రోజున కావాలనే చూస్ చేసుకున్నారు టెర్రరిస్టులు కూడా. ఎందుకంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో 9/11 అటాక్స్ జరిగాయి. 911 అనేటటువంటిది వాళ్ళకి ఎమర్జెన్సీ కాలింగ్ నెంబర్. సో దాన్ని చూసుకొని వాళ్ళు 9/11 అటాక్స్ చేశారు. అలాగే మన దేశంలో కూడా కాన్స్టిట్యూషన్ డే రోజునే కావాలని ఈ 26/11 ముంబై అటాక్స్ కూడా జరిగాయి. బట్ ఇవి కాసేపు పక్కకు పెడితే రాజ్యాంగ దినోత్సవం మనం 1949 November 26 రాజ్యాంగం పాస్ అయినటువంటి రోజు పార్లమెంట్లో. అప్పుడు ఉన్నటువంటి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ, రాజ్యాంగ పరిషత్ అని అంటాం. అయితే 1950 January 26 నుంచి రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. దట్స్ వేర్ యాక్చువల్లీ వీ సెలబ్రేట్ రిపబ్లిక్ డే. బట్ కాన్స్టిట్యూషన్ పాస్ అయింది మాత్రం November 26. అయితే ఈ November 26న హైలైట్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ డే అంటే ఈ November 26ని పురస్కరించుకొని 2024కి కరెక్ట్గా 75 సంవత్సరాలు అయింది రాజ్యాంగం పాస్ అయ్యి. దీన్ని పురస్కరించుకొని ఢిల్లీలో రాజ్యాంగ దినోత్సవాన్ని చాలా ఘనంగా నిర్వహించారు. ఇందులో నరేంద్ర మోడీ గారు కూడా పాల్గొన్నారు. అయితే సాధారణంగా మనం రాజ్యాంగం గురించి మాట్లాడేటప్పుడు బిఆర్ అంబేద్కర్ గారి గురించే మాట్లాడతాం. ఎందుకంటే హీ వాజ్ ద చైర్మన్ ఆఫ్ ద డ్రాఫ్టింగ్ కమిటీ. అలాగే ఫాదర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, రాజ్యాంగ పితామహుడుగా కూడా మనం బిఆర్ అంబేద్కర్ గారిని కొనియాడుతూ ఉంటాం. అయితే రాజ్యాంగంలో అంటే రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగాన్ని రచించేటటువంటి రోజులలో చాలామంది ఆడవాళ్ళు కూడా వాళ్ళ తాలూకా కాంట్రిబ్యూషన్స్ చేశారు. అయితే మనము ఈ ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే ద విమెన్ కాంట్రిబ్యూటర్స్ టు ద కాన్స్టిట్యూషన్ ఆర్ టు ద డ్రాఫ్టింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, మనం సాధారణంగా వీళ్ళ గురించి తక్కువ మాట్లాడుతూ ఉంటాం. ఈరోజు మనం వాళ్ళ గురించి కూడా చూద్దాం. అలాగే నరేంద్ర మోడీ గారు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కూడా 2024 November 26 జరిగినటువంటి రాజ్యాంగ దినోత్సవంలో భారత రాజ్యాంగాన్ని లివింగ్ డాక్యుమెంట్ అని పేర్కొన్నారు. ఎందుకు లివింగ్ డాక్యుమెంట్ అని అంటారు? అలాగే రాజ్యాంగంలో ఇప్పటివరకు ఎన్ని అమెండ్మెంట్స్ ఇంపార్టెంట్ వచ్చాయి, రాజ్యాంగానికి సంబంధించినటువంటి కొన్ని అంశాలు, కీ ఫ్యాక్ట్స్, రాజ్యాంగం మీద అనేక క్రిటిసిజమ్స్ కూడా ఉన్నాయి, అనేక విమర్శలు ఉన్నాయి. ఇవేంటి? ఇవన్నీ కూడా మనం ఈరోజు సెషన్లో చూద్దాం. సో ఎందుకు వచ్చింది ఆల్రెడీ చెప్పాను కదా, 26 November 2024 75 సంవత్సరాలైంది రాజ్యాంగాన్ని మనం తీసుకొని. సో ప్రైమ్ మినిస్టర్ గారు కూడా పార్టిసిపేట్ చేశారు. దాన్ని లివింగ్ డాక్యుమెంట్ అని కూడా చెప్పారు. ఇందాక చెప్పినట్టుగా 26/11 ముంబై అటాక్స్ కూడా ఇదే రోజున జరిగాయి. సో కాన్స్టిట్యూషన్ డే అనేటటువంటి దాన్ని మనము సాధారణంగానే అడాప్షన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అంటే రాజ్యాంగాన్ని స్వీకరించినటువంటి రోజుగా భావిస్తాము. భారత సమాజంలో ముఖ్యంగా భారత ప్రజాస్వామ్య విలువలు అలాగే న్యాయానికి సంబంధించి జనాలకి అవగాహన కల్పించడంలో ఈరోజు చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తుంది. ఎందుకంటే రాజ్యాంగంలో మనం అనేక విలువలను చొప్పింపు చేసాం. మిగతా దేశాలకి రాజ్యాంగం అనేటటువంటిది నియమ నిబంధనలే కావచ్చు, కానీ భారత రాజ్యాంగం మాత్రం 250 సంవత్సరాలు మనం బ్రిటిష్ అధికారంలో పడినటువంటి కష్టాలకు పొందినటువంటి ప్రతిఫలంగా చాలామంది భావిస్తారు. సో ఇందులోనే భాగంగా మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ 26 Novemberని కాన్స్టిట్యూషన్ డేగా 2015లో మాత్రమే చెప్పారు. అఫీషియల్గా 2015లో చెప్పినప్పటికీ అన్అఫీషియల్గా మనం కాన్స్టిట్యూషన్ డేని ఎప్పుడు చెప్పుకుంటూనే ఉంటాం. అలాగే 2015 ముందు దీన్ని నేషనల్ లా డేగా ప్రకటించేవాళ్ళు, కానీ కాన్స్టిట్యూషనల్ డేగా మాత్రం 2015 నుంచి మాత్రమే అమల్లోకి వచ్చింది. బట్ సాధారణంగానే రాజ్యాంగం ఆ రోజు పాస్ అయిందని చెప్పుకుంటారు, బట్ సెలబ్రేషన్స్ ఏమి ఉండేవి కాదు. అలాగే కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ అంటే రాజ్యాంగ పరిషత్ ఏ దూరదృష్టితో ఈ రాజ్యాంగాన్ని రచించింది, అలాగే బిఆర్ అంబేద్కర్ గారిని మనం ఎందుకు ఫాదర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అంటే సమాజంలో ఉన్నటువంటి అందరి వ్యక్తులకు ఎటువంటి వివక్ష లేకుండా అందరికీ సమాన హక్కులను బాధ్యతలను కలిగించేటట్టుగా ఆయన రాజ్యాంగాన్ని లిఖించడంలో ప్రధానమైనటువంటి పాత్ర పోషించారు. కాబట్టి ఆయన ఫాదర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్తాం.
సో ఇవన్నీ కూడా మనం గుర్తు చేసుకుంటూ ఉంటాం. అయితే కాన్స్టిట్యూషన్ డేలో మనం హైలైట్స్ చూస్తే ఇప్పుడు 2024కి సంబంధించి జమ్మూ అండ్ కాశ్మీర్లో మొట్టమొదటిసారి 74 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారి రాజ్యాంగ దినోత్సవాన్ని మనం జరుపుకున్నాం. ఎందుకంటే 2019లో ఆర్టికల్ 370ని తీసేసి జమ్మూ అండ్ కాశ్మీర్ని కేంద్రపాలిత ప్రాంతంగా చేశాం కాబట్టి. అలాగే ఇక్కడే కొన్ని పదాలు కూడా ఇచ్చారు. హమారా సంవిధాన్ హమారా సమ్మన్, ఈ క్యాంపెయిన్ కూడా 2024 జనవరిలో ఆల్రెడీ దీన్ని లాంచ్ చేశారు. సో దాన్ని మరొకసారి గుర్తు చేసుకున్నారు. హమారా సంవిధాన్ హమారా సమ్మన్ అంటే దాని అర్థం ఏంటంటే మన రాజ్యాంగము మన గౌరవం కోసం అనేటటువంటి అంశం అన్నమాట. దీంతో పాటుగా సబ్కో న్యాయ్ హర్ఘర్ న్యాయ్ నవభారత్ నవసంకల్ప, అంటే అందరికీ న్యాయము ప్రతి ఇంటికి న్యాయం అనేటటువంటిది రావాలి. అలాగే నవభారత్ నూతన భారత్ నూతన సంకల్పము అనేటటువంటి అంశాన్ని కూడా వర్క్షాప్ క్యాంపెయిన్స్ ఈ పేర్లతో చెప్పి రాజ్యాంగానికి సంబంధించి అవేర్నెస్, అంటే అందరికీ కూడా రాజ్యాంగానికి సంబంధించి ఈ అవేర్నెస్ని కలిగించడంలో మంచి పాత్ర పోషించారు. అలాగే ఈ క్యాంపెయిన్లో భాగంగా 2047 కల్లా భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారాలని సంకల్పించుకుంది. అందులోనే ఇవి కూడా ఉంటే రాజ్యాంగాన్ని మనము ప్రజలకి ఎంత దగ్గర చేయగలం, రాజ్యాంగానికి సంబంధించి అవగాహన అనేటటువంటి తీసుకురావాలి. ఎందుకంటే చాలామందికి మన దేశంలో రాజ్యాంగం ఏ హక్కులు కల్పించింది ఎవరికి తెలియదు. సాధారణంగా పోలీసు వచ్చి అరెస్ట్ అని అనగానే చాలామంది భయపడుతూ ఉంటారనమాట. సో దీనికి సంబంధించి ఆర్టికల్ 22లో ఏం చెప్పింది భారత రాజ్యాంగం, 21లో ఏం చెప్పింది, సో ఇవన్నీ తెలిస్తే ఏమవుతుందంటే మన తాలూకా హక్కులు ఏమున్నాయి, అలాగే మనము రాజ్యాంగం మనకు కల్పించినటువంటి హక్కుల్ని మన జీవితంలో ఎలా వాడుకోవాలి, ఈ అంశాలన్నింటినీ కూడా తెలుసుకోగలుగుతాం. సో దీనికి సంబంధించే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మన ఈ 2024 కాన్స్టిట్యూషనల్ డేలో 15 మంది ఉమెన్ మెంబర్స్, అంటే రాజ్యాంగ పరిషత్తులో ఉన్నటువంటి 15 మంది మహిళా సభ్యులను కూడా గౌరవించారు. సో వాళ్ళని కూడా మనం చూస్తే మనం కొంతమంది పేర్లు విన్నాం. సరోజినీ నాయుడు, సుచేత కృపలాని, విజయలక్ష్మి పండిట్, వీళ్ళ పేర్లు విన్నాం ప్రామినెంట్గా. కానీ పేర్లు వినని వాళ్ళు కొంతమంది ఉన్నారు. అమ్ము స్వామినాథన్, అన్నీ మస్కరిని, బేగం కుదిషా అజీజ్ రసూల్, అలాగే దాక్షాయిని వెలయుధన్, వీళ్ళందరూ కూడా ఉన్నారు. ఇందులో చాలామందికి మనకు పేర్లు తెలియదు. అమ్ము స్వామినాథన్ ఈవిడ మగవాళ్ళు ఆడవాళ్ళు ఒకటే సామాజికంగా, అందుకే హిందూ కోడ్ బిల్ అనేటటువంటి తీసుకురావాలి. ఇందులోనే భాగంగా తర్వాత హిందూ సక్సెషన్ యాక్ట్ కూడా వచ్చింది. అంటే ఆడవాళ్ళు మగవాళ్ళు సామాజికంగా అలాగే న్యాయబద్ధంగా వాళ్ళిద్దరూ ఒకటే, జెండర్ ఈక్వాలిటీ అంటే లింగ సమానత్వం అనేటటువంటిది ఉండాలి అనేదానికి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో పోరాడి 1950లో ఈ చట్టం రావడానికి చాలా పాటుపడినటువంటి వ్యక్తి. అలాగే అన్ని మెస్కరనే యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్, అంటే అందరికీ 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకి ఓటు హక్కు, ఒకప్పుడు 21కు ఉండేది అది. సో ఈ 21 సంవత్సరాలకి ఓటు హక్కు అందరికీ ఇవ్వాలి. ఒకప్పుడు మన దేశంలో కుల ప్రాతిపదికన ఓటు హక్కు ఇచ్చేవాళ్ళు, వెనకబడినటువంటి కులాలకు ఓటు హక్కే లేదు. సో దాన్ని కాదని అందరికీ ఒక వయసు దాటిన తర్వాత అందరికీ ఓటు హక్కు ఇవ్వాలని పోరాడినటువంటి వ్యక్తి. అలాగే బేగం అజీజా రసూల్ రిలీజియన్ బేస్డ్ ఎలక్టరేట్స్, అంటే మత ప్రాతిపదిక ఎన్నికలు చేసుకోవడం, అంటే మత ప్రాతిపదికన రిజర్వేషన్లు అని అనుకోండి మీరు, దాన్ని వ్యతిరేకించినటువంటి వ్యక్తి. అలాగే దాక్షాయిని వెలయుధన్ సెపరేట్ ఎలక్టరేట్స్ ఫర్ దళిత్స్, దీనికి అంబేద్కర్ గారు పాజిటివ్, గాంధీ గారు నెగిటివ్గా ఉన్నారు. అంటే దళితులకు సెపరేట్గా ఓటింగ్ ప్రొసీజర్ అనేది పెట్టారు. ఇదే కదా మనం బేసికల్గా ఢిల్లీ ప్యాక్ట్ ముందు చదువుకుంటాం, ఇవన్నీ కూడా మనం పూనా ప్యాక్ట్. దీనికి సంబంధించి దాక్షాయిని వెలయుధన్ ఆ యొక్క అంశాన్ని నెగేట్ చేసి నేషనలిజం అనేటటువంటి కాన్సెప్ట్, అంటే మనందరం కూడా ఒకే జాతి తప్ప కుల మత వర్గ వర్ణ భేదాలు అనేటటువంటి మన మధ్య లేవని చెప్పినటువంటి వ్యక్తి. సో వీళ్ళందరినీ కూడా చాలామందికి ఈ పేర్లు తెలియదు. సో వీళ్ళందరినీ కూడా ఈ 2024లో మనం గౌరవించుకున్నాం. అలాగే ఇండియన్ కాన్స్టిట్యూషన్ లివింగ్ డాక్యుమెంట్ అని ఎందుకంటారు, ఎందుకంటే బికాస్ ఆఫ్ ఇట్స్ అమెండబిలిటీ, అంటే రాజ్యాంగాన్ని మనం సవరించవచ్చు. రాజ్యాంగ సవరణ అనేటటువంటిది మనకి ఆర్టికల్ 328 పార్ట్ 20లో మనకుంది. అయితే రాజ్యాంగ సవరణ అనేటటువంటిది ఎప్పుడూ కూడా బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, అంటే రాజ్యాంగం యొక్క ప్రాథమిక నిర్మాణాన్ని అనుసరించి మాత్రమే చేయాలని కేశవానంద భారతి కేసు 1973లో సుప్రీంకోర్టు డెసిషన్ ఇవ్వడం జరిగింది.
దాని తర్వాత అమెండ్మెంట్స్ అనేటటువంటివి 3 రకాలుగా చేయొచ్చు రాజ్యాంగ సవరణ అనేటటువంటిది. ఒకటి, సింపుల్ మెజారిటీతో రాజ్యాంగాన్ని సవరించవచ్చు. అంటే సింపుల్ మెజారిటీ అంటే ప్రజెంట్ అండ్ ఓటింగ్లో 50% వస్తే చాలు. అలాగే స్పెషల్ మెజారిటీ ఆఫ్ ద పార్లమెంట్ అంటే 2/3 ఆఫ్ ద ఓటింగ్ ఉండాలి ప్రజెంట్ అండ్ ఓటింగ్. అలాగే స్పెషల్ మెజారిటీ ప్లస్ స్టేట్స్ రాటిఫికేషన్, ఏదైనా ఫెడరల్ ఇష్యూస్ సమాఖ్య వ్యవహారాలకు సంబంధించి అయితే 2/3 మెజారిటీతో పాటుగా సగం రాష్ట్రాలు దానికి అనుమతించాలి. సో ఈ రకంగా 3 పద్ధతుల్లో మనం రాజ్యాంగాన్ని సవరించవచ్చు. సో ఇలా రాజ్యాంగం సవరించుకోవడం అనేటటువంటిది కష్టతరము, అలాగే సులభం కూడా. అందుకే ఇది లివింగ్ డాక్యుమెంట్ అయింది భారత రాజ్యాంగం. అలాగే జ్యుడిషియల్ ఇంటర్ప్రిటేషన్, ముఖ్యంగా సుప్రీంకోర్టు కాన్స్టిట్యూషన్ ఎప్పుడు కూడా ఇంటర్ప్రిట్ చేస్తూ ఉంటుంది. దాని అర్థం సుప్రీంకోర్టు మాత్రమే చేస్తుందని కాదు. శాసనసభ, సుప్రీంకోర్టు ఎలా అయితే ఇంటర్ప్రిట్ చేస్తుందో కాన్స్టిట్యూషన్ని, ఎగ్జిక్యూటివ్ అండ్ మనకి అసెంబ్లీ ఎవరైతే ఉంటారో వీళ్ళు కూడా ఇంటర్ప్రిట్ చేయొచ్చు. బట్ ద ఫైనల్ ఇంటర్ప్రిటేషన్ ఈజ్ ఆల్ అబౌట్ సుప్రీంకోర్టు. సో ఇందులోనే అనేక జడ్జిమెంట్స్ ఉన్నాయి. పుట్టుస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో రైట్ టు ప్రైవసీ ఆర్టికల్ 21లో భాగము ఫండమెంటల్ రైట్ అని సుప్రీంకోర్టు చెప్పింది. ఇలాంటి కొన్ని వందల వేల జడ్జిమెంట్లు అనేటటువంటి మనకు ఉన్నాయి. సో కాబట్టి లివింగ్ డాక్యుమెంట్ అవుతుంది. జ్యుడిషియల్ ఇంటర్ప్రిటేషన్ బట్టి కూడా మనం డాక్యుమెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషనల్ డాక్యుమెంట్ని ఇంటర్ప్రిట్ చేస్తూ ఉంటాం. అలాగే ఫెడరల్ స్ట్రక్చర్, ఏది ఒకేసారి చిన్నదైపోయింది, రైట్. సో సమాఖ్య నిర్మాణ వ్యవస్థ ఇదేంటంటే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్య అధికారాలను బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది. ఆర్టికల్ 246 దీనికి సంబంధించి లిస్టులుగా విడగొట్టింది, ముఖ్యంగా 7th షెడ్యూల్ను అనుసరించి. అలాగే ఎప్పుడైనా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రము ఒకే అంశం మీద కనుక ఎప్పుడైనా చట్టం చేస్తే కేంద్ర ప్రభుత్వం తాలూకా చట్టం అనేటటువంటిది ప్రివేల్ అవుతూ ఉంటుంది అనమాట. సో దీన్ని బేసిస్గా చేసుకుని కూడా మనం కాన్స్టిట్యూషన్ అనేటటువంటి దాన్ని లివింగ్ డాక్యుమెంట్ అని చెప్తూ ఉంటాం. అలాగే మనకి హైబ్రిడ్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి, కొన్ని మనకు ఉన్నాయి ఫెడరలిజం, సెక్యులరిజం ఇట్లాంటివి. ఇవన్నీ రిజిడ్ ప్రొవిజన్స్గా ఉంటాయి. అంటే కాన్స్టిట్యూషన్లో బాగా కష్టతరమైనటువంటి అంశాలు ఉంటాయి, సులభతరమైనటువంటి అంశాలు ఉంటాయి. అంటే ఫ్లెక్సిబుల్ ప్రొవిజన్స్ ఏమో డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అని చెప్తారు. ఎప్పుడెప్పుడైతే ప్రభుత్వం కావాలని అనుకుంటే అప్పుడు వాటిని అడాప్ట్ చేసుకోవచ్చు. కానీ ప్రభుత్వాలు వద్దనుకున్నా ఖచ్చితంగా పాటించాల్సినవి ఫెడరలిజం అండ్ సెక్యులరిజం. చాలా రాజకీయ పార్టీలు సెక్యులరిజంను వద్దంటాయి, ప్రాంతీయ రాజకీయ పార్టీలు అయితే ఫెడరలిజంను వద్దంటాయి. అయినప్పటికీ కూడా వాళ్ళు ఖచ్చితంగా వాటిని ఫాలో అయి తీరాల్సిందే. అలాగే సోషల్ చేంజ్ అంటే సామాజిక మార్పులను అనుసరించి భారత రాజ్యాంగం సామాజిక మార్పులను అనుసరించి ఎప్పుడు కూడా సమాజంలో వెనకబాటుతనానికి గురైనటువంటి వ్యక్తులను ఎప్పుడు కూడా అది ఆలోచిస్తూ ఉంటుంది వాళ్ళ కోసం. అందులోనే భాగంగా మనం 89th అమెండ్మెంట్ 2003లో నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ కాస్ట్, నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ ట్రైబ్స్ ఈ రెండింటిని తీసుకొచ్చాం. ఎందుకు, సమాజంలో ఎస్సీ ఎస్టీలు బాగా వెనకబడ్డారు. సో వీళ్ళని ముందుకు తీసుకురావాలనేటటువంటి ఉద్దేశంతో. అంటే రాజ్యాంగం ఎప్పుడు కూడా సామాజిక మార్పు అనేటటువంటిది పాజిటివ్గా కోరుకుంటూ ఉంటుంది. కాబట్టి ఇది లివింగ్ డాక్యుమెంట్ అయింది. సో ఈ కారణాల వల్ల మనం లివింగ్ డాక్యుమెంట్ అని చెప్పొచ్చు. అలాగే ఇప్పటి వరకు మనకి రాజ్యాంగంలో వచ్చినటువంటి అనేక అమెండ్మెంట్స్ అనేటటువంటి ఉన్నాయి. ఒకసారి అవి కూడా చూద్దాం. సో మీరు కనుక చూస్తే మోస్ట్ ఇంపార్టెంట్ ఇందులో చెప్తాను నేను. 1956లో స్టేట్స్ రికగ్నైజ్డ్ బై లాంగ్వేజ్ యూనియన్ టెరిటరీస్ ఇంట్రడ్యూస్డ్. సరే అది కూడా వద్దు, కానీ 42nd అమెండ్మెంట్ మోస్ట్ ఇంపార్టెంట్, మినీ కాన్స్టిట్యూషన్ అని పిలుస్తాం. ఇందులో మనం సోషలిస్ట్, సెక్యులర్ అనేటటువంటి పదాలను యాడ్ చేసాం. అలాగే 1978లో వచ్చినటువంటి 44వ రాజ్యాంగ సవరణ 44th అమెండ్మెంట్ రైట్ టు ప్రాపర్టీ ఆర్టికల్ 31 భారత రాజ్యాంగాన్ని కొట్టివేసింది. అలాగే 1985లో మరొకటి వచ్చింది. 1985లో వచ్చినటువంటి 52వ రాజ్యాంగ సవరణ రాజకీయ పార్టీలలో ఒక రాజకీయ పార్టీ నుంచి గెలిచి మరొక రాజకీయ పార్టీలోకి వెళ్ళేటటువంటి వ్యక్తులు డిఫెక్షన్ అని అంటాం. వీటిల్ని చట్టబద్ధం కాకుండా చేసింది, అంటే చట్టానికి వ్యతిరేకంగా చేసింది. దాంతోపాటుగా 1989లో వచ్చినటువంటి 61వ రాజ్యాంగ సవరణ 21 సంవత్సరాల వయోజన ఓటు హక్కుని 18 సంవత్సరాలకి తగ్గించింది.
అలాగే 1992లో వచ్చినటువంటి 73, 74 రాజ్యాంగ సవరణలు లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అంటే పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్లో ప్రత్యక్ష ఎన్నికలు అనేటటువంటి వాటిని ఇంట్రడ్యూస్ చేసే పంచాయత్ రాజ్కి సంబంధించి. అలాగే 2002లో 86వ రాజ్యాంగ సవరణ ఎడ్యుకేషన్ అనేటటువంటి దాన్ని 6 నుంచి 14 సంవత్సరాల వయసు గల పిల్లలకు రైట్ టు ఎడ్యుకేషన్ని కంపల్సరీ చేసింది. దాంతోపాటుగా ఇటీవల కాలంలో వచ్చినటువంటి 2016లో వచ్చినటువంటి 101వ రాజ్యాంగ సవరణ జిఎస్టి అనేటటువంటి ఒక అంశాన్ని తీసుకొచ్చింది. సో ఇవన్నీ కూడా మనం చెప్పచ్చు. అలాగే దీని తర్వాత వచ్చినటువంటి 103వ రాజ్యాంగ సవరణ 10% రిజర్వేషన్లు ఈడబ్ల్యూఎస్ కేటగిరీస్కి ఇచ్చింది. సో ఇవన్నీ కూడా మనం రాజ్యాంగ సవరణలో తీసుకొచ్చినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు. 100 గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, కొన్ని గుర్తుపెట్టుకోవాలి. సో ఇలా మనం చెప్పేటటువంటి ప్రయత్నం చేయొచ్చు. అలాగే దీంతో పాటుగా మనం చూస్తే కొన్ని ఫ్యాక్ట్స్. రాజ్యాంగం రచించడానికి రాజ్యాంగ పరిషత్ 2 సంవత్సరాల 11 నెలల 17 రోజులు తీసుకుంది. అలాగే మీరు చూస్తే 389 మంది సభ్యులు ఉన్నారు. అందులో 292 మంది ప్రొవిన్షియల్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ నుంచి, 93 మంది ఏమో ప్రిన్స్లీ స్టేట్స్ రాజ్యాల నుండి, 4 ఏమో చీఫ్ కమిషనర్ ప్రొవిన్సెస్ నుంచి వచ్చారు. అలాగే 1947 తర్వాత ఈ మెంబర్షిప్ 389 నుంచి 299కి వెళ్ళిపోయింది. ఎందుకంటే మిగతా వాళ్ళు ఎవరైతే 90 మంది ఉన్నారో వాళ్ళంతా కూడా పాకిస్తాన్లోకి వెళ్ళారు. అలాగే మీరు కనుక చూస్తే ఒరిజినల్ స్ట్రక్చర్, ఒరిజినల్గా రాజ్యాంగంలో 395 ఆర్టికల్స్ ఉన్నాయి, 22 భాగాలు ఉన్నాయి, 8 షెడ్యూళ్ళు ఉన్నాయి. ఇప్పుడు పెరిగాయి. ప్రస్తుతం 450 ఆర్టికల్, 25 భాగాలు, 12 షెడ్యూళ్ళు అయ్యాయి. అలాగే 2024కి రాజ్యాంగంలో ఇప్పటి వరకు 106 సార్లు రాజ్యాంగ సవరణ అనేటటువంటి జరిగింది. దీంతో పాటుగా మీరు చూస్తే లెంగ్త్, ప్రపంచంలోనే అత్యంత భారీగా ఉన్నటువంటి రాజ్యాంగం, లెంగ్దియెస్ట్ రిటన్ కాన్స్టిట్యూషన్ మనది, లిఖితపూర్వకంగా ఉన్న అతిపెద్ద రాజ్యాంగం. దీన్ని ఎవరు ఒరిజినల్గా హ్యాండ్ రైటింగ్ రాశారు అంటే ప్రేమ్ బిహారీ నారాయణ్ రజైడా, ఆయన కాలిగ్రఫీలో ఉన్నారు. దీనికి డెకరేషన్ ఇచ్చినటువంటి వాళ్ళు శాంతినికేతన్ ఆర్టిస్ట్, ఎస్పెషల్లీ నందలాల్ బోస్ గైడెన్స్లో జరగడం జరిగింది. అలాగే రీజన్స్ ఫర్ ఎక్స్టెన్సివ్ సైజ్, ఎందుకు ఇంత పెద్ద రాజ్యాంగం వచ్చింది భారతదేశంలో అనేది కనుక మనం చూస్తే భారతదేశం చాలా పెద్దది, వైవిధ్యభరితమైనటువంటి దేశం, అనేక మతాలు, వర్ణాలు, వర్గాలు, భాషలు ఉన్నాయి. సో వీళ్ళందరికీ న్యాయం కలిగించాలి, వీళ్ళందరికీ మనం హక్కులు ఇవ్వాలి కాబట్టి అంత సైజు వచ్చింది. 1. 2, భారత రాజ్యాంగం 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చట్టం, బ్రిటిష్లో వచ్చినటువంటి అంశాలను, ఆ చట్టాలను ఆధారంగా చేసుకునే రాజ్యాంగాన్ని లిఖించారు. మ్యాక్సిమం 80% ఆఫ్ ద థింగ్స్ అందులో ఉన్నవే పెట్టారు. అది కూడా ఒక కారణం. దాంతోపాటు అమెరికా మాదిరిగా కాకుండా భారతదేశానికి, భారత ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వాలకి ఒకటే రాజ్యాంగం, రాష్ట్రాలకు విడివిడిగా రాజ్యాంగం ఉండదు. సో కాబట్టి దాని సైజ్ అనేటటువంటిది పెరుగుతుంది. అలాగే భారత రాజ్యాంగంలో గవర్నెన్స్ ప్రిన్సిపల్స్ అంటే పరిపాలనకు సంబంధించినటువంటి సూత్రాలు, దానికి సంబంధించిన నియమ నిబంధనలు కూడా నిక్షిప్తం చేయడం వల్ల భారత రాజ్యాంగం తాలూకా సైజు చాలా పెద్దదైంది. అలాగే అనేక అంశాలు వేరే వేరే దేశాల నుంచి, కెనడా, అమెరికా నుంచి ప్రియంబుల్ తెచ్చుకున్నాం, ఫండమెంటల్ రైట్స్ తెచ్చుకున్నాం, ఐరిష్ నుంచి కొన్ని అంశాలు తెచ్చుకున్నాం. సో ఇలాంటి అంశాలు ఉన్నాయి కాబట్టి రిపబ్లిక్ అనేటటువంటి అంశాలని, దీని కారణంగా కూడా మనకి రాజ్యాంగం అనేటటువంటి పెద్దదిగా కనిపిస్తుంది. అలాగే రాజ్యాంగానికి సంబంధించి అనేక విమర్శలు ఉన్నాయి. చాలామంది బారోడ్ కాన్స్టిట్యూషన్, అలాగే ఇట్స్ ఎ ప్యాచ్ వర్క్ అని అంటారు. నేనేమంటానంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఎస్ డెఫినెట్లీ ఇట్స్ ఎ బారోడ్ కాన్స్టిట్యూషన్, బట్ ఇట్ వాజ్ బారోడ్ అండ్ దెన్ ఇట్ హ్యాస్ బీన్ చేంజ్డ్ త్రూ ద సూటబుల్ కండిషన్స్ ఆఫ్ ఇండియా. ఎస్ ఇట్స్ ఎ ప్యాచ్ వర్క్, బట్ ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ప్యాచ్ వర్క్, అది మనం చెప్పుకోవాల్సింది. అలాగే 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చట్టానికి ఖచ్చితంగా కాపీ క్యాట్ అని అంటారు. కానీ దానికి మనం ఇచ్చేటటువంటి ఆన్సర్ ఏంటంటే అందులో అనేక రకాలైనటువంటి మార్పులు చేశాం మనం. అలాగే అన్ ఇండియన్ ఆర్ యాంటీ ఇండియన్ అని అంటారు. అలా ఎప్పుడూ కాదు. భారత రాజ్యాంగం భారతీయ విలువలను, భారతీయ ఆలోచనలను, ఎన్నో రకాల సాంప్రదాయాలను, ఈవెన్ విజన్ అనేటటువంటి దాన్ని పాటిస్తూ ఉంటుంది. అన్ గాంధీయన్ అసలు అలా చెప్పడానికి లేనే లేదు. ఎక్స్ప్లిసిట్గా గాంధీయన్ కాదేమో కానీ అనేక అంశాలలో గాంధీ గారు చెప్పినటువంటి సూత్రాలను మనం నిక్షిప్తం చేసాం. అలాగే చాలా పెద్ద సైజ్ అని చెప్తూ ఉంటారు. డెఫినెట్గా పెద్ద సైజు ఉండాలి, ఎందుకంటే డీటెయిల్డ్గా ఉంటేనే ఎక్కువ అర్థం అవుతుంది. నాన్ డీటెయిల్డ్గా ఉంటే అర్థం కాదు కదా మనకి. సో అదొక అంశం. ప్యారడైజ్ ఆఫ్ ద లాయర్స్, ఇది ఎందుకు అంటారు అంటే
లాయర్లకు మాత్రమే ఆ భాష అర్థమవుతుంది అంటారు. కానీ క్లారిటీ అండ్ ఎన్ఫోర్సబిలిటీ అనేటటువంటిది ఉండాలంటే ఎప్పుడు కూడా లీగల్ భాష ఉండాలి తప్ప సామాజిక మాధ్యమాల్లో మాట్లాడుకునే భాష ఉండకూడదు. సో ఈ రకంగా విమర్శలు చెప్పచ్చు, దానికి ప్రతి విమర్శ చెప్పచ్చు. సో దీనికి సంబంధించి గతంలో ఇచ్చినటువంటి ప్రశ్న, దీని ఆన్సర్ని దయచేసి కమెంట్ సెక్షన్లో తెలపండి. అలాగే స్వతంత్ర భారతదేశం కోసం రాజ్యాంగాన్ని రూపొందించే చారిత్రాత్మక కర్తవ్యాన్ని 3 సంవత్సరాల్లో పూర్తి చేయడం రాజ్యాంగ పరిషత్కు కష్టంగా అయి ఉండేది. 1935 పొందిన అనుభవంతో చర్చించండి. నిజంగా 1935 చట్టం లేకపోతే రాజ్యాంగం అనేటటువంటిది ఇంకో 4-5 ఏళ్ళు పెట్టేది. నేపాల్ వాళ్ళు అందుకే ఇప్పటివరకు రాసుకోలేదు. సో కాబట్టి భారతదేశంలో అంత వేగంగా 2 సంవత్సరాల 11 నెలల 17 రోజులకు రాజ్యాంగాన్ని లిఖించడం అనేటటువంటిది చాలా ఈజీగా ఎందుకు జరిగిందంటే బికాజ్ వీ హ్యాడ్ ఎ బ్యాకింగ్ ఆఫ్ 1935 యాక్ట్ అనమాట. సో దీనికి 200 పదాల్లో సమాధానం రాయండి. సో థ్యాంక్ యూ. మరొక కొత్త కాన్సెప్ట్ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్.